వెల్కమ్ టు గురుశ్రీ బ్లాగ్స్ అండి. ఈరోజు అయితే నేను పన్నీర్ చీజ్ పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. నేను పిజ్జా బేస్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి. సో అది అండ్ కావాల్సిన వెజిటేబుల్స్ నా దగ్గర ఉండే తీసుకున్నాను. క్యాప్సికమ్, టమాటో అండ్ ఆనియన్ తీసుకున్నాను. అండ్ ఫర్ చీజ్ పిజ్జాకి చీజ్ కావాలి అండ్ పన్నీర్ కూడా తీసుకున్నాను. సో సాస్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ప్రాసెస్. ఇక్కడైతే నేను సాస్ అండ్ మియోనీస్ వేసి అలా బేస్ మీద కొంచెం స్ప్రెడ్ చేస్తున్నాను స్పూన్తో. ఫస్ట్ అయితే నేను టాపింగ్స్ వేసేసుకుంటున్నానండి. క్యాప్సికమ్, టమాటో ఇవి ఉన్నాయి కదా, వేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం పిల్లలు కాబట్టి క్యాప్సికమ్ తక్కువ వేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీజ్ స్లైస్ అండి. నా దగ్గర స్లైస్ ఉంది కాబట్టి నేను దీన్ని కొంచెం ఇట్లా చేసి వేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక చీజ్, నెక్స్ట్ పన్నీర్ ఉంది కదా, పన్నీర్ని మనము స్టవ్ పన్నీర్ ఇట్లా మనము పన్నీర్ కావాలంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా మనము గ్రీజ్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ నేను సైమల్టేనియస్గా ఇక్కడ పన్నీర్ ఉంది కాబట్టి ఈరోజు పన్నీర్ కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నానండి, వెజ్ బిర్యానీ కాబట్టి. సో పన్నీర్ ఇట్లా పెట్టేశాక చూసారు కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మనము ఇక్కడ ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేస్తున్నానండి. ఓవెన్ లేదు కాబట్టి మా దగ్గర నేను ఇడ్లీ పాత్ర ప్రీ హీట్ చేస్తున్నాను. దాంట్లో ఇప్పుడు మనం బేస్ పెట్టేసుకున్నాం. అండ్ ఇంకా మీకు కొంచెం ఏమన్నా సాస్ అవి తక్కువ అయింది, మియోనీస్ తక్కువ అంటే పైనుంచి సాస్ అండ్ మియోనీస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్ట్. సో పెట్టేసి మనం దీన్ని ప్యాక్ చేసేసుకున్నాము. 10 minutes తర్వాత మనది రెడీ అయిపోతుంది. ఈలోపు నేను ఇక్కడ పక్కన పన్నీర్ కర్రీ చేసేస్తున్నానండి. ఓకే, చూసారు కదా, మన ఎమ్మి పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడ ఆలు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది, బగారా రైస్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.